నమస్తే అండి. మనం ముందు వీడియోలో ఆశాస్‌ని నేమ్ అండ్ మొబైల్ నంబర్‌ని ఎలా అప్డేట్ చేయాలో చూసాము. ఇప్పుడు ఇక్కడ మనం వచ్చేసరికి నెక్స్ట్ సూపర్వైజరీ స్టాఫ్. సూపర్వైజరీ స్టాఫ్‌ని ఎలా అప్డేట్ చేయాలో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ సూపర్వైజరీ స్టాఫ్‌కొచ్చేసరికి మీకు ఒక విషయం చెప్తున్నాను. మనం ఒకటి విషయాన్ని గ్రహించాలి. ఎవరైనా సరే సూపర్వైజరీ స్టాఫ్‌ని క్లిక్ చేసే ముందు ఒకసారి వీడియోస్‌ని గ్రహించండి. ఇక్కడ మనకి సెక్టార్ దగ్గర ఏవైతే కనిపిస్తున్నాయో, ఇక్కడ ఒక 6 నేమ్స్ కనిపిస్తున్నాయో, ఈ 6 నేమ్స్‌కి కూడా ఒక్కొక్క సూపర్వైజర్‌కి ఒక్కొక్క లాగిన్ ఇది ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో, మనం ఏమంటే ఇక్కడ మనం ఒక సెక్టార్‌ని క్లిక్ చేయగానే, ఈ సెక్టార్‌లో ఉన్న అంగన్వాడీలు ఇక్కడ చూపిస్తుంది. సో, ఈ అంగన్వాడీలన్నింటినీ కూడా మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏ అంగన్వాడీని బేస్ చేసుకొని ఆశాస్‌కి యూజర్ ఐడీ, పాస్వర్డ్ మనం ఇస్తున్నామో, ఆ ఆశా ఎంట్రీ చేసిన ప్రతి అప్లికేషను కూడా ఈ సూపర్వైజరీ లాగిన్‌కి మాత్రమే వెళ్తుంది. సో, ఎడిట్ చేసే ముందు మీరు ఒకసారి గ్రహించాల్సిందేంటంటే, సూపర్వైజరీ లాగిన్‌కెళ్ళేసరికి మనం సూపర్వైజరీ లాగిన్ ఇప్పుడు చూస్తున్నాం. సూపర్వైజరీ లాగిన్స్‌కి అప్డేట్ ఇవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ వాళ్ళ యొక్క నేమ్ అనేది చూపిస్తుంది. సూపర్వైజరీ ఈమెయిల్ అడ్రెస్ అండ్ సూపర్వైజరీ నంబర్ అడుగుతున్నారు. మీరు కన్సర్న్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పీహెచ్‌సికి సంబంధించిన పీపుల్ జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అప్డేట్ ఫీల్డ్ ఫంక్షన్‌కి వెళ్తున్నాను. మీకు సంబంధించిన పీహెచ్‌సిస్ ఎందుకంటే మనకి 2 ఆర్ 3 పీహెచ్‌సిస్‌కి కలిపి ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ చేసే కొన్ని పీహెచ్‌సి పేర్లు ఒక సూపర్వైజరీ లాగిన్‌లో ఇంకొన్ని పీహెచ్‌సి యొక్క అంగన్వాడీకి సంబంధించిన నేమ్స్ ఇంకొక పీహెచ్‌సిలో కనబడొచ్చు. సో, కాబట్టి మీరు వెరిఫై చేసుకున్నప్పుడు కొంచెం క్లుప్తంగా వెరిఫై చేసుకోండి. ఒక సూపర్వైజరీ లాగిన్ ఓపెన్ చేశామంటే అందులో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా అదే సూపర్వైజరీ లాగిన్‌లోనికి మాత్రమే వస్తాయి. ఆశాస్ ఎంట్రీ చేసిన ప్రతి అప్లికేషన్ ఆ సూపర్వైజరీ లాగిన్‌లోకే వస్తుంది. సో, కాబట్టి మీరు ఇక్కడ డేటా మేనేజ్‌మెంట్‌లో చేసినప్పుడు పైన సూపర్వైజరీ స్టాఫ్ చూసుకొని, కింద మనం వెరిఫై చేసుకున్నాం కదా! ఇక్కడికి సంబంధించిన ఈ సెక్టార్ మీకు కనపడుతున్న సెక్టార్‌లో మీకిక్కడ కనిపిస్తున్న సెక్టార్‌కి సంబంధించి ఎవరి పేరైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ నేమ్ ఇచ్చి సేమ్ ఇలానే మనం సబ్మిట్ చేసిన వెంటనే వాళ్ళకి డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఫర్ వెరిఫికేషన్ అని వెళ్తుంది. వచ్చిన వెంటనే ఆ వెరిఫికేషన్‌ని మనం చేసుకోవడానికి జరుగుతుంది. ఇది మెయిన్ అప్డేట్ అండి. రీసెంట్‌గా సంబంధించి ఇది ప్రతి ఒక్క మెడికల్ ఆఫీసర్ లాగిన్‌లో కూడా యూజర్ మేనేజ్‌మెంట్‌లో మెడికల్ ఆఫీసర్ అండర్‌లో ఉన్న ఏదైతే అంగన్వాడీ ఆశా వర్కర్ ఎంట్రీ చేయడానికి మనం యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తామో, వాళ్ళు ఎంట్రీ చేసినప్పుడు ఖచ్చితంగా ఆశాస్‌కి ఎందులో అయితే ఎంట్రీ చేస్తున్నారో, ఏ యొక్క అంగన్వాడీ సెంటర్‌ని బేస్ చేసుకొని ఆశా అప్లికేషన్ ఎంట్రీ చేస్తుందో, ఆ అంగన్వాడీకి సంబంధించిన అప్లికేషన్ అనేది ఇమ్మీడియేట్‌గా ఇక్కడ చూపిస్తున్న సూపర్వైజరీ లాగిన్‌లోకి వెళ్తుంది. సూపర్వైజరీ లాగిన్ అప్రూవల్ ఇచ్చిన వెంటనే సూపర్వైజర్ అనే వాళ్ళు ఇక్కడ ఎవరైతే మొబైల్ అప్డేట్ చేస్తున్నారో సూపర్వైజర్స్, వాళ్ళు అప్డేట్ ఇచ్చిన వెంటనే ఇక్కడ డేటా ఎంట్రీ దగ్గరకొచ్చేసరికి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి డేటా ఎంట్రీలో ఫస్ట్ చైల్డ్ రిజిస్ట్రేషన్ అండ్ సెకండ్ చైల్డ్ ఇమ్యునైజేషన్ కేసెస్ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే సూపర్వైజరీ అప్డేట్ చేసిన వెంటనే డేటా ఎంట్రీలోకి వచ్చి వెరిఫికేషన్‌కి వస్తుంది. అప్రూవల్ ఫస్ట్ మెడికల్ ఆఫీసర్ అనేవాళ్ళు అప్రూవల్ ఇస్తూ నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ జనరేషన్ అనేది ఫస్ట్ చైల్డ్ అండ్ ఫస్ట్ చైల్డ్‌లో సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి అప్రూవల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.